మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తల్లి కూతుళ్ళిద్దరూ మళ్ళీ కొత్త నాటకం మొదలు పెడతారు. అందులో ఏమీ లేదని, ఫంక్షన్ సవ్యంగానే సాగిపోతుందని అక్షయ్ చెప్పింది కదమ్మా. ఇంకేం నాటకాలు ఆడతారు? మీరేదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పండి అత్తయ్య గారు. వాళ్ళ మీద మీకు ఏం అనుమానం వచ్చిందో ముందది క్లియర్ గా చెప్పండి అత్తయ్య. మాకైతే ఏం అనుమానం కలగలేదు. నువ్వు అన్నట్టు వాళ్ళొచ్చే తాళపత్రాలను చదివి వెళ్ళిపోవడం వెనకైతే ఖచ్చితంగా ఏదో కుట్ర ఉండే ఉంటుందమ్మా. మనందరినీ దాని వైపుకి తిప్పుకోవడానికి ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోంది. మన కుటుంబం గురించి ఎంతలా పాటుపడుతున్నా మనం దాన్ని అర్థం చేసుకోవడం లేదని మాటి మాటికి అంటుంది. అటువంటి దాని మనసులో ఏదో ఒక మర్మం ఉండే ఉంటుంది. రాత్రి కామ్గా వెళ్లిపోయి ఉండొచ్చుగాని తర్వాతైనా వచ్చి తాళపత్రాల్లో అత్తకు ప్రాణగండం ఉందనో లేదంటే భర్తకు ప్రాణగండం ఉందనో చెప్పచ్చు. ఆ గండం పోవాలంటే చిన్న కోడలిగా నేను ప్రత్యేక పూజలు చెయ్యాలి, లేదంటే నా కూతురిని మీరు మనవరాలిగా అంగీకరించాలి అంటూ కథలల్లి చెప్పచ్చు. తాళపత్రాలను దాని కూతురు మాత్రమే చదవగలదు కాబట్టి అదంతా నిజమేనేమోనని మనం భ్రమపడిపోయి వాళ్లకు బ్రహ్మరథం పట్టవలసొస్తుంది. అందుకే అందరం జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాను. అవునమ్మా, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. మేము ఈ యాంగిల్లో అస్సలు ఆలోచించలేకపోయాం. అవునత్తయ్య, మీరు బాగా ఆలోచించారు. అవని దేన్నైనా నమ్మించగల సమర్థురాలు. ఫంక్షన్ అయ్యే వరకు మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. రే శ్రీకర్, ముఖ్యంగా నువ్వు ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఎందుకంటే దాని కన్నీళ్లను చూసి మోసపోయేది నువ్వే. దాని నాటకాలను నమ్మేసి బుట్టలో పడిపోయేది నువ్వే. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు. నేనెందుకు నమ్ముతానమ్మా? ఆ రోజులు పోయాయి. అవని పక్షాన మాట్లాడే కాలం కూడా పోయింది. ఎప్పుడైతే అవని తాళి బంధంకు విలువివ్వకుండా అక్షయ్కు విలువివ్వటం మొదలుపెట్టిందో అప్పట్నుంచే తన మీద నాకు విరక్తి మొదలైంది. ఎన్నిసార్లు నేను నా ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడుకోవాలి? ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు తల్లి? నాన్న గురించి తలుచుకుంటుంటే నాకు భయంగా ఉందమ్మా. భయపడకమ్మా. నీ ఫంక్షన్ నాడే ఇటువంటి గండం ఎదురవుతుందంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏదో రహస్యం ఉండే ఉంటుంది. ఓ ప్రమాదాన్ని ప్రమోదంగా మార్చడానికే అమ్మవారు సంకల్పించిందేమో మనకి తెలియదు కదా. నా భర్తకు ఏం కాకుండా నేను కాపలాగా ఉంటాను. మీ నాన్నకి ఏమీ కాకూడదు. నీ ఫంక్షన్ ఆగకూడదు. అమ్మవారి మీదే భారమంతా వేద్దాం. అంతా ఆవిడే చూసుకుంటుంది. నువ్వు ఈ విషయం తాతయ్యకి చెప్పకు, కంగారు పడిపోతాడు. రేపు జరగవలసింది జరగని నా మాంగళ్యాన్ని ఏదో ఒక విధంగా నేను కాపాడుకుంటాను. నాన్నను అమ్మకు దగ్గర చేయమని ప్రతిరోజు నేను కోరుకుంటుంటే నువ్వు నాన్నను శాశ్వతంగా దూరం చేయాలని రాతను ఎందుకు రాసావు తల్లి? ఇంతటి చెడులో ఏం మంచి ఉందని వెతుక్కోమంటావు? నీ లీలలకు అర్థమేంటి? వాటిలో తాకున్న మర్మమేంటి? నాన్నకేదైనా హాని తలపెట్టావంటే మాత్రం నేను ఊరుకోను. నా కూతురికి నేను చెయ్యబోయే పండగలో తండ్రికి ప్రాణగండమని తాళపత్రాలలో నువ్వు సూచించావు. అలా ఎందుకు ముడిపెట్టావో నాకు అర్థం కావడం లేదు. అంత చిక్కడం లేదు. ఇప్పటికీ కన్న తండ్రి కన్న బిడ్డను అపార్థం చేసుకుంటూ అసహ్యించుకుంటూ దూరం పెడుతున్నాడు. ఇప్పుడు
ఇటువంటి విషయం తెలిసిందంటే గనక నా బిడ్డ నా భర్తకి మరింత దూరం అయిపోతుంది. ప్రాణగడ్డం దాటించడానికి బావతో ప్రత్యేక పూజలు చేయిద్దామని గుడికి రప్పించడానికి ఎన్నో ప్రయత్నించాను. నిరాకరించాడు. ఉన్నది ఉన్నట్టు ప్రాణగండ విషయం చెప్దామని అనుకుంటే ఎవ్వరూ నా మాటను నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళకి అంత చేదైపోయాను నేను. నన్ను నా భర్తను శాశ్వతంగా విడదీయడానికి అందరూ కంకణం కట్టుకునున్నారు. బావకు ప్రాణగండం ఏ రూపంలో వస్తుందోనని భయంగా ఉంది. 3 నాళ్ల ముచ్చట అన్న విధంగా మా పెళ్ళైన తర్వాత నుంచి మేము సంతోషంగా ఉన్నది చాలా తక్కువ. కలిసున్న రోజులు కొన్ని, ఆనందాల కంటే ఆందోళనలు ఎక్కువ, సంతోషాల కంటే సమస్యలు ఎక్కువ. ఇంకెన్ని రోజులు ఇలా? కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఎన్ని కలహాలనైనా దాటడం సులభం. ఇలా భర్తకు దూరమయ్యి నిత్యం పోరాడడం నరకంలా ఉంది. అందరి ముందు గంభీరంగా ఉంటున్నాను గాని నా అత్తారింటికి ఎప్పుడెప్పుడు చేరుకుంటానా అని మనసు కోరుకుంటుంది.